దేవుని వాక్యం నీ నోటిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే వాక్య సంబంధమైన మాటలే వస్తాయి. ఎక్కడ చూసినా కూడా, ఇంట్లోనైనా, ఊర్లోనైనా, పొలంలోనైనా, ఆఫీసులోనైనా, నీవెక్కడికి పోయినా ఆ వాక్య సంబంధమైన మాటలే వస్తాయి. అది యథార్థత నీలో ఉంది అని అర్థం. నువ్వు ఎక్కడ చూసినా యథార్థంగానే వాక్య సంబంధంగానే మాట్లాడుతున్నావంటే ఏమవుతున్నావో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని అర్థము. ఆమేన్. కొంతమంది యథార్థంగా ఉండాలి అని అనుకుంటారు, కొద్ది కాలమే ఉంటారు. ఆ తర్వాత చేసే పనిని బట్టో, లేక నీవు జీవించే జీవన విధానాన్ని బట్టో మోసం చెయ్యక తప్పదు. మోసం చేయకపోతే ఈ పని నేను చేయలేను అని నువ్వు అనుకుంటావు. అప్పటి నుండి ఆ యథార్థతను వదిలేస్తావు. యథార్థంగానే ఉండాలని పని ప్రారంభిస్తావు, కానీ నీ పనులు ఒక టైంలో యథార్థంగా ఉంటే మన పని సాగదు అని అనిపిస్తుంది నీకు. అక్కడి నుంచి నువ్వు యథార్థతను వదిలిపెడతావు. అక్కడ ఫెయిల్ అవుతున్నావు నువ్వు. యథార్థంగా లేని వాళ్ళు ప్రార్థన చేస్తారా? యథార్థముగా జీవించని వారు ప్రార్థన చేస్తారా అని ప్రశ్నిస్తే, యథార్థముగా లేని వారు ఇంకెక్కువ ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏమి తగ్గనీళ్ళు, ఇంకెక్కువ చేస్తారు, ఇంకెక్కువ పాటలు పాడతారు, ఎక్కువగా చేస్తారు. కారణం ఏంటంటే చేసిన పాపాలు పోవాలని, చేసిన పాపాలు కొట్టుకుపోవాలని వీళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు. కావున పిల్లరా, యథార్థవంతులు వాక్యం వినేవారే యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులు ఎక్కడుంటారు అనంటే దేవుని సంఘంలోనే ఉంటారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు.